అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. వివిధ కోర్సులకు సంబంధించి అవకాశాలేంటి, అర్హతలేంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి అనేక విషయాల్ని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియోని షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా చాలామందికి మంచి సమాచారం చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలో దేశంలోనే అత్యధికులు రాసేటువంటి పరీక్ష, అనేక రకాల కోర్సులకి అవకాశం ఉన్నటువంటి పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఆ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు రాయాలి, అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలి, అప్లికేషన్ పెట్టడానికి అర్హతలు ఏంటి, ఎవరు పెట్టాలి, ఎక్కడెక్కడ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET UG 2025 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అన్ని కోర్సులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పరీక్ష. దేశంలోనే టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ JNU, బెనారస్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లా అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్తో పాటుగా స్టేట్ యూనివర్సిటీస్, ఇతర అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్, దాదాపు 300 యూనివర్సిటీస్కి సంబంధించి ఈ CUET స్కోర్ని అడ్మిషన్ కోసం పరిశీలిస్తుంటారు. ఈ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి 300 యూనివర్సిటీలకు సుమారుగా అడ్మిషన్ కోసం, దాదాపుగా 50కి పైగా కోర్సులకి అడ్మిషన్ కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుకే దేశంలోనే హైయెస్ట్ నీటు లేకుంటే JEE మెయిన్స్ అవి కాదు, వాటికి మించి కూడా ఈ పరీక్షకి ఎక్కువ మంది అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా, లేకుంటే మ్యాథ్స్ స్ట్రీమ్ అయినా, లేకుంటే హ్యుమానిటీస్ అయినా, కామర్స్ అయినా, ఏ కోర్స్ అయినా సరే, BSc అగ్రికల్చర్ నుంచి అన్ని రకాల కోర్సులకు కూడా ఈ ఒక్క స్కోర్ ద్వారా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు IIT, NIT, IIITలో సీట్లు కన్ఫర్మ్ అయ్యింది అనుకున్నటువంటి వాళ్ళు మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరీక్ష రాసేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఆర్ట్స్ కోర్స్ చదువుతున్నా, సైన్స్ కోర్స్ చదువుతున్నా, లేకుంటే బయాలజీ వైపు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ కోర్సుకైనా సరే ఈ పరీక్ష చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ CUET ఎగ్జాము మే 8వ తారీఖు నుంచి జూన్ 1 వరకు జరగబోతుంది. దీనికోసం ఆ అడ్మిషన్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం NTA ప్రారంభించింది. ఇది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే ఎగ్జామ్ నిర్వహిస్తుంది. అప్లికేషన్స్ తీసుకోవడం మొదలైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 26వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. మీరు మార్చి 26లోగా మీరు అప్లికేషను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్సుకు పెట్టాలంటే దీంట్లో అప్లికేషన్ పెట్టినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా మినిమం 3 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ అంటే ఉదాహరణకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకుంటే మరో కాంబినేషను. ఏ కాంబినేషన్ అయినప్పుడు కూడా మినిమం 3 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది. 3 గంటల పరీక్షలో ఒక్కొక్క సబ్జెక్ట్కి 50 చొప్పున క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయి. దాదాపు 3 గంటల పరీక్షలో 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ మాత్రం 1 మార్కు రాంగ్ ఆన్సర్కి తీసేస్తారు. అన్నీ MCQలోనే ఆబ్జెక్టివ్ టైప్ పేపరే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీజు జనరల్ స్టూడెంట్స్ అయితే 3 సబ్జెక్ట్స్కి 1000 రూపాయలు చెల్లించాలి. ఇక అదనంగా మరొక 2 సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్ రాసుకునే దానికోసం అవకాశం ఉంది. ఎవరైనా సరే మినిమం 3 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాయాలి. మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు ఎగ్జామ్ రాసుకోవచ్చు. జనరల్ యాప్టిట్యూడ్ కానీ, లేకుంటే ఇంగ్లీష్ కానీ, నేను BA ఇంగ్లీష్ చేస్తాను, BA ఫ్రెంచ్ చేస్తాను, ఇతర లాంగ్వేజ్తో పాటుగా అన్ని రకాల కోర్సులకు కూడా దీంట్లో అడ్మిషన్స్ దొరికే దానికోసం అవకాశం ఉంది. కాబట్టి మినిమం 3 సబ్జెక్ట్స్ నుంచి మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ మాత్రమే రాసేటువంటి వాళ్ళు ఆప్షన్స్లో ఏదైనా ఎంచుకోవచ్చు, మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్. ఆ 3 సబ్జెక్ట్స్ రాసేటువంటి వాళ్ళు 1000 రూపాయలు జనరల్ స్టూడెంట్స్
ఫీజు కట్టాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ అయితే 900 రూపాయలు 3 సబ్జెక్టుకి ఫీజు కట్టాలి. ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి దాంతోపాటుగా అందరికి కూడా ఫీజు రాయితీలు ఉంటాయి. అడ్మిషన్ వివరాలు అన్నీ కూడా పూర్తిగా మన డిస్క్రిప్షన్లో ఇస్తాం. అందరూ ఫీజు చెల్లించి ఎన్ని సబ్జెక్ట్స్ రాయాలి అన్నది ఎంచుకుని ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాసేదానికోసం ప్రయత్నం చేయండి. ఈ ఎగ్జామ్ ద్వారా దాదాపుగా 36 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ రాయొచ్చు. లాంగ్వేజెస్లో 16-17 లాంగ్వేజెస్కి అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరైనా సరే అనేక రకాల సబ్జెక్ట్స్లో కాంబినేషన్స్లో మీరు ఎగ్జామ్ రాసుకునే దానికోసం అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా 37 సబ్జెక్ట్స్లో కూడా ఎవరైనా సరే మినిమం 3 నుంచి 5 సబ్జెక్టులు ఎంచుకుని ఈ పరీక్ష రాయాలి. మే 8 నుంచి పరీక్ష ఉంటుంది. ఈలోగా మీకు ఎప్పుడు ఎక్కడ పరీక్ష వస్తుంది అనేటువంటి సెంటర్లు కూడా వివరిస్తారు. ఈ సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో 17 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 10 ఎగ్జామ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ని ఎంపిక చేసుకుని ఆ సెంటర్స్లో ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నెలాఖరులోగానే దీనికి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా CUET టెస్ట్ రాయడం ద్వారా ఇందులో బీటెక్ కోర్సులు కూడా మీరు కంప్యూటర్ సైన్స్ చదవాలి లేకుంటే మంచి బీటెక్ కోర్స్ చేయాలి అని అనుకుంటే బీటెక్ కూడా మంచి యూనివర్సిటీల్లో సీటు దక్కడానికి CUET స్కోర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నార్త్లో ఉన్నటువంటి అనేక ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీస్లో కూడా ఈ CUET స్కోర్ని ప్రధానంగా తీసుకుని అడ్మిషన్స్ ఇస్తున్నారు. సో కాబట్టి CUET టెస్ట్ రాయడానికి మాత్రం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా 95% బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఈ ఎగ్జామ్కి అప్పీర్ అవ్వండి. చాలా ఉపయోగపడుతుంది. మీకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. అనేక రకాల ఆప్షన్స్ మీకు అందుబాటులోకి తెస్తుంది. బీటెక్ కాకపోతే మరొకటి అనేక రకాల ఆప్షన్స్ CUET స్కోర్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ టెస్ట్ మాత్రం మిస్ అవ్వకుండా రాసేందుకు ప్రయత్నం చేయండి. మీకు అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.